మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించబడింది. క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా తేలింది. ఆస్తుల వివరాలు కూడా తెలపలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. మీనాక్షి నామినేషన్ తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి. అయితే అంతకు ముందు మీనాక్షి ఇక్కడ తెలంగాణలో సైతం పనిచేశారు. అయితే మీనాక్షి నటరాజన్ తెలంగాణకు నియమితులైన వెంటనే కూడా చాలా మార్పులు చేర్పులు ఉంటాయంటూ అనుకున్నారు. మీనాక్షి నటరాజన్ వచ్చిన వెంటనే డిసిప్లిన్డ్ లీడర్ లాగా చాలా వరకు రూల్స్ తెచ్చారు. కానీ ఎట్ ద లాస్ట్ ఆవిడే ఆ రూల్స్ ను పాటించలేదు. అనంతరం కూడా ఆవిడని అక్కడి నుండి షిఫ్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే మీనాక్షి నటరాజన్ కు రాజ్యసభ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. కానీ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించబడింది. ఆమెపై క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆస్తుల డీటెయిల్స్ కూడా సరిగ్గా తెలపలేదనేది బీజేపీ వాదన. బీజేపీ ఈసీకి సైతం ఫిర్యాదు చేసింది. మీనాక్షి నామినేషన్ రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మరి దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ ఎలా రియాక్ట్ అవుతారు, కాంగ్రెస్ నుండి ఎలాంటి రియాక్షన్ మనకి వినడానికి వస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఇక మీనాక్షి నటరాజన్ కు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే తెలంగాణ పాలిటిక్స్ లో సైతం ఆవిడ కీలక పాత్ర పోషించడానికి ఇక్కడికి వచ్చారు. కానీ మీనాక్షి నటరాజన్ వచ్చిన అనంతరం కూడా ఒక డిసిప్లిన్డ్ స్కిల్డ్ లీడర్ గా అందరూ చూసినా ఆ తర్వాత ఆవిడ పెట్టిన రూల్స్ ఆవిడే ఫాలో అవ్వకపోవడం, ఆవిడ వచ్చిన తర్వాత ఎటువంటి అంతర్గత విభేదాలు కూడా సాల్వ్ అవ్వకపోవడంతో ఆవిడ గురించి ఇటు తెలంగాణ పొలిటీషియన్స్ సైతం తలలు పట్టుకున్న అంశం అప్పట్లో. అయితే మీనాక్షి నటరాజన్ కు రాజ్యసభ నామినేషన్ టికెట్ ను ఇచ్చింది ఇటు కాంగ్రెస్. దీనికి సంబంధించి రాజ్యసభ నామినేషన్ టికెట్ తిరస్కరించబడినట్టుగా సమాచారం. క్రిమినల్ కేసులు ఆవిడపై ఉన్నట్టుగా తేలింది. ఆస్తుల డీటెయిల్స్ కూడా సరిగ్గా తెలపలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. మీనాక్షి నటరాజన్ ఏదైతే నామినేషన్ వేశారో దానిని తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి.